హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉండే పద్ధతి చూపించబోతున్నాను. మనం జనరల్గా వంటింట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ కూరలు చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ అల్లం శుభ్రం చేసుకోవడం, వెల్లుల్లి వలుచుకోవడం ఇదంతా కొంచెం మనం విసుగ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ పద్ధతిలో తయారు చేసుకున్నామనంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడు కావాలన్నా కూడా రెడీగా ఉంటుంది. ఇప్పుడు దానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏమీ లేదండి, మీరు అల్లం వెల్లుల్లి పేస్టు క్వాంటిటీ ఎంతైతే కావాలి అనుకుంటున్నారో దాని ప్రకారంగా తీసుకొచ్చుకోండి. నేను ఒక కొలత చెప్తాను, దాని ప్రకారంగా మీరు తీసుకొచ్చుకోండి. 1 కేజీ అల్లానికి 1/2 కేజీ వెల్లుల్లి తీసుకొచ్చుకొని పేస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 300 గ్రాములు అల్లం తీసుకున్నాను. అందులో 150 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నానండి. ఆ వెల్లుల్లి అంతా కూడా బాగా శుభ్రం చేసుకోవాలి, అంటే పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే అలాగే వేసామంటే మిక్సీ పాడైపోతుంది కదా, అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పాత అల్లాన్ని తీసుకున్నానండి. మీరు ఏ అల్లమైనా తీసుకోవచ్చు. పాత అల్లం అయితే మనకి కొంచెం పీస్ వస్తుంది, మన హెల్త్కి మంచిదన్నమాట. మా నానమ్మ గారు అయితే తను ఏదైనా వంటలు చేసేటప్పుడు పాత అల్లం తీసుకురండి అని చెప్తూ ఉండేది. ఎందుకు అని అంటే హెల్త్కి పాత అల్లం అయితేనే మంచిది అని అంటారు. అది కొంచెం ఎండబెట్టుకుంటే అది సొంటిలాగా అవుతుందట. సొంటి కూడా మన హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే మనకి మార్కెట్లో అల్లం సరిగ్గా ఆరకుండానే పచ్చిగానే తీసుకొచ్చి అమ్మేస్తున్నారనమాట. సో చూసారు కదా, అల్లం ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఆ ముక్కలన్నిటినీ. ఇప్పుడు నెక్స్ట్ పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కాబట్టి మనకి చెడిపోకుండా నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ ఉప్పు వేసుకుంటాను. ఉప్పు కూడా మనకి చెడిపోకుండా బాగా పనిచేస్తుంది. పచ్చళ్ళలో కూడా టేస్ట్తో పాటు మనకి చెడిపోకుండా ఉండడం కోసమే ఉప్పు ఎక్కువగా వేసుకుంటాము. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకుంటే అలా పేస్ట్లా వస్తుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ పోయకూడదండి, బాగా గుర్తుంచుకోండి. ఇందులో మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కూరల్లో వేసుకున్నప్పుడు కొంచెం పసుపు తక్కువ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా నిల్వ ఉంచుకోవాలో తెలుసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.